హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ వేయించిన పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ పప్పుని మెంతి పప్పు అని కూడా అంటారు. కుక్కర్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. 1 స్పూన్ మిరియాలు కూడా వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. 6-7 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 కప్ కందిపప్పు వేసుకొని 3 నుండి 4 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని నిమిషం ఫ్రై చేసుకోవాలి. 1 కప్ కందిపప్పుకి 3 లేదా 3.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 6 నుండి 7 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక విజిల్ హై ఫ్లేమ్లోనూ 6 విజిల్ మీడియం ఫ్లేమ్లోనూ వండుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుందండి. కుక్కర్లో కంప్లీట్గా గ్యాస్ వెళ్ళిన తర్వాత మూత తీసి చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. ఇందులో ఉండే ఎండుమిర్చి, మిరియాలంతా బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటే మనకి పప్పులో మంచి టేస్ట్ వస్తుందండి. బాగా మ్యాష్ చేసి తీసుకోవాలా. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసిన హాఫ్ ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పప్పు తాలింపప్పుడు ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇందులో మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టమాటా అంతా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనం ఉడికించిన పప్పు యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు బాగా కలుపుకొని మీకు వాటర్ కావాలంటే ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం పప్పు ఉడికించాం కదండి, ఆ కుక్కర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. 1 నిమిషం కలుపుకొని ఇప్పుడు పప్పుని ఉడికించాలండి. పప్పు ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే వేయించిన పప్పు రెడీ. వేయించిన పప్పు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. అప్పుడే చల్లారిన తర్వాత కూడా మనకి ముద్ద కట్టకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వేయించిన పప్పుని వేడివేడి అన్నంతో ఆవకాయ పచ్చడి వేసుకొని రైస్ మీద ఈ విధంగా పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఇది చపాతీలో కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.